కూటమి నుంచి కాపులను దూరం చేయాలి. వారి మధ్య విభేదాలు సృష్టించి వ్యతిరేకత పెంచేయాలి. ఏ చిన్న అంశమైనా పెద్దది చేసి కులాల మధ్య చిచ్చు పెట్టి తాను రాజకీయ చలిమంటలు కాచుకోవాలి. ఇదే వ్యూహంతో వైసీపీ అధినేత జగన్ కుతంత్రాలకు తెరతీశారు. కాపు సామాజిక వర్గాన్ని కూటమి సర్కార్కు దూరం చేయాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఏ చిన్న ఘటన జరిగినా కులం కార్డుతో రచ్చ చేయాలని, సోషల్ మీడియాలో రెచ్చిపోవాలని కాపు నాయకులకు నూరిపోశారు. తద్వారా కూటమి సర్కార్పై కాపుల్లో వ్యతిరేకత పెంచాలని విషం నింపారు. తాజాగా జగన్ తన పార్టీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులతో భేటీ అయ్యారు. వీరిలో అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులున్నారు. ఈ భేటీలో ప్రధానంగా కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్న కాపులను వేరు చేయడం ఎలా అనే విషయంపైనే దృష్టి పెట్టారు. తొలుత కాపు నాయకులతో ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వంలో కాపులకు ఏదో అన్యాయం జరిగిపోతోందంటూ వారికి నూరిపోసి వ్యతిరేకత పెంచాలని సూచించారు. ఏ చిన్న ఘటన జరిగినా దానికి కులం కార్డు జోడించి సోషల్ మీడియాలో యాగీ చేయాలని దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత కక్షలు, పోలీస్ కేసులను కూడా తీసుకుని కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగిపోతుందన్నట్లుగా రచ్చ చేయాలని అన్నారు. వాస్తవానికి విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్ మిస్సింగ్ కేసుకు కాపు కులం కార్డు తొడిగి దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించారు. అది విఫలం కావడంతో ఇలాంటి మరికొన్ని అంశాలను రాజకీయ కుట్రల కోసం వాడుకొని కాపుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేలా చేయాలని జగన్ తన పార్టీ నేతలకు స్పష్టం చేశారు. త్వరలోనే వైసీపీకి చెందిన కాపు నేతలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, తర్వాత ఉత్తరాంధ్రలో కూడా నిర్వహించాలని సూచించారు. జనసేనపై ఫేక్ ఐడీలతో చేసిన ప్రచారం వికటించడంతో ఇప్పుడు నేరుగానే విషం చిమ్మాలని నిర్ణయించారు. కాపులను ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి వారిలో ఐక్యతను దెబ్బతీసి తాను లబ్ధి పొందాలన్నదే జగన్ అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది. ఏపీలో అత్యధిక సంఖ్యాబలం ఉన్న కాపు సామాజిక వర్గం దాదాపు గంపగుత్తగా 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అండగా ఉన్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాలకు కాపు నేతలంతా మద్దతు పలికారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు వర్గానికి రాజకీయంగా పెద్దగా ఒరిగిందేమీ లేదు. కూటమి అధికారాన్ని చేపట్టి 2 ఏళ్లవుతున్నా కాపు నేతలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటే నడుస్తున్నారు. కూటమి పార్టీలు బీజేపీ, టీడీపీలతో మరో 15 ఏళ్ల దాకా, అవసరమైతే 30 ఏళ్ల దాకా కలిసి నడుస్తానని పవన్ కళ్యాణ్ పార్టీ వేదికపై స్పష్టంగా చెబుతున్నారు. కూటమితో పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నంత వరకు ఎన్నికల్లో వైసీపీ నెగ్గడం సాధ్యం కాదని, ఫలితంగా తాను ఎప్పటికీ సీఎం కాలేనని భావించిన జగన్ కాపులపై కుట్రలకు తెరతీశారన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. పవన్ ను కూటమి నుంచి దూరం చేయడం కంటే కాపు సామాజిక వర్గంలో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచి వారినే కూటమికి దూరం చేయాలని నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అమర్నాథ్తో నీకేం కాదులే, అరెస్ట్ చేయర్లే అంటూ జగన్ భరోసా ఇచ్చారు.